జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత విశాఖ ఉక్కుకు పట్టిన పీడ విరగడైపోయింది. విశాఖ ఉక్కుని దాన్ని మొత్తం పునరుత్తేజం కోసం ప్యాకేజీ ఇచ్చేశారు. కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చింది. దానికి మ్యాచింగ్ గా రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 2,000 కోట్ల రూపాయల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ఏంటి అంటే ఆ కరెంటు బకాయిలు, ఆస్తి బకాయిలు ఇటువంటివన్నీ ఉంటాయి కదా, ఆ మొత్తం వేవర్ చేశారు, అంటే తీసేశారు. కొన్ని ఈక్విటీగా, కరెంటు చూస్తుంటే ఈక్విటీగా కన్వర్ట్ చేశారు. అంటే ఇదంతా కూడా దానికి విశాఖ ఉక్కుకి పెట్టుబడి పెట్టడమే. అంటే అప్పుని మాఫీ చేయటం అంటే ఏంటి? పెట్టుబడి పెట్టడమే కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటానిచ్చింది, కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటా ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి టైంలో మూతబడిపోయిన అన్ని ఫర్నెస్లని తెరిచారు. ఇప్పుడు 3 ఫర్నెస్లు కూడా శక్తి మేరకు పనిచేస్తూ ఉన్నాయి. మొత్తం PLF అంటారు, అంటే ఈ సాక్షి వాళ్ళకి తెలియదు కానీ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 100% రీచ్ కావడానికి సిద్ధంగా ఉంది విశాఖ ఉక్కు పరిశ్రమ.